దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఇరు పార్టీలు కలయికలో మరి ఈరోజు మొదటి జాబితా అంటే నియోజకవర్గ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మొదటి జాబితా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే నమ్మకంతో మా పైన నమ్మకం ఉంచి బాధ్యతతో మరి ఏదైతే సీట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాం. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే 1999 నుంచి 99 తర్వాత అంటే 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అది తప్పకుండా నేను కొన్ని నెల చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినప్పుడు కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఈసారి మీరు సాయం చేయండి సార్, తప్పకుండా ఈసారి శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాము. ఎందుకంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా మార్పు వచ్చింది చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయన మొదటి జాబితాలోనే మన నియోజకవర్గంలో నా పేరును ప్రకటించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఈ గత 5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలు గతంలో ఎప్పుడు పడలేదు. మరి 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ఎంతో ఓర్పుతో, సహనంతో వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఎదిరించి ఈరోజు పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసి నిలబడినందుకు మరి వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు ఖచ్చితంగా పార్టీ టికెట్ నాకు దక్కడానికి కూడా ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వాళ్ళు ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చూపించిన చొరవ, ధైర్యంతోనే ఈరోజు నిలబడగలిగినాము. అది వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు తొందరలోనే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి శ్రీశైలం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కొత్తగా ఇప్పుడు పార్టీలో చేరుతున్న వాళ్ళకి అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పొత్తుతో ఈరోజు సీట్లు ఖరారు చేశారు. ఆ సీట్ల ఖరారులో మన శ్రీశైలం నియోజకవర్గం మన మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ అయిన బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని మొదటి లిస్టులోనే మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినారు. ప్రకటించిన సందర్భంగా మనమంతా ఇదే ఉత్సాహంతో పనిచేసి 2024లో అత్యధిక మెజార్టీతో బుడ్డా రాజశేఖర రెడ్డిని మన నియోజకవర్గ ప్రజలు గెలిచిన తర్వాత ఈసారి మన బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారికి మంత్రి పదవి రాష్ట్రంలో రాబోతుంది. కావున అధికార వైసీపీ పార్టీ చెప్పినట్లుగా మీకు టికెట్ లేదు, మీకు సీట్ రాదన్న వాళ్ళకి ఇంతవరకు 5-6 విడతలైనా కానీ ఇంకా వాళ్ళకు సీటు అనౌన్స్ చేయలేదు. మొదటి విడతలోనే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఈ ప్రకటించడమే కాకుండా కార్యకర్తలమంతా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన ప్రియతమ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముస్లిం మైనారిటీల తరఫున. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారిని మొదటి విడతలోనే లిస్టులో ఫస్ట్ విడతలోనే పేరు వచ్చింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలు అందరం కూడా మైనారిటీ సంఖ్యలో అందరం వచ్చి సుఖం పాలు పంచుకుంటున్నాము, అందరూ సంతోషం పాలు పంచుకుంటున్నాము. ఈ సంతోషాన్ని మరియు చంద్రబాబు నాయుడు గారికి 2024లో ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారిని గెలిపించుకొని ఇదే సంతోషం రెట్టింపుగా మనము చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. జై హింద్,
జై తెలుగుదేశం, జై బుడ్డ రాజశేఖర రెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.